బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా ధర్మవరం సిఐ నాగేంద్ర ప్రసాద్ తల్లి అదృశ్యం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆమె బంగారం కోసం చంపేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 గంటల్లో వెంకటేష్ను మదనపల్లికి తీసుకురానున్నారు. ధర్మవరంలో పనిచేస్తున్న సిఐ నాగేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉంటున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన సిఐ తల్లి స్వర్ణకుమారి తన నివాసం నుంచి పరిచయస్తుడు వెంకటేష్తో కలిసి పుంగనూరు రోడ్డులోని స్వామీజీ వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో సిఐ మదనపల్లి తాలూకా పిఎస్లో మిస్సింగ్ కేసు పెట్టారు. విచారణలో భాగంగా స్వర్ణకుమారి నగలను వెంకటేష్ మదనపల్లిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో తాకట్టు పెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో దర్యాప్తుని వేగవంతం చేశారు. వెంకటేష్ తప్పించుకొని తిరుగుతుండడంతో అతన్ని పట్టుకోవడానికి బృందాల వారీగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగలు తాకట్టు పెట్టిన డబ్బులతో విమానాల్లో తిరుగుతూ ఉండడంతో పట్టుకోవడం కష్టంగా మారిందని తేలింది. ఎట్టకేలకు ఈరోజు వెంకటేష్ను పట్టుకుని మదనపల్లికి తీసుకువస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వర్ణకుమారిని హత్య చేశాడని నిర్ధారణ అయినప్పటికీ డెడ్ బాడీ ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలియదు. వెంకటేష్ వస్తే మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేశారో అన్నది తెలుస్తుంది.